మీరు సింహరాశిలో మీరు జన్మించారా? సింహరాశిలో మీరు జన్మించినట్టయితే ఈ 2026 సంవత్సరం మీ దశ, దిశ తిరగడం ఖాయమండి. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నాను. ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేను మొట్టమొదటిగా చెప్పేటువంటి వీడియో ఏంటంటే, జాతక స్థితిగతులను ఎవరైతే చక్కగా మార్చుకోగలుగుతారో వారు ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు. ముఖ్యంగా సింహరాశి వారికి 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అనేది కూడా చాలా బాగా కలిసొస్తుందండి. ఆర్థికంగా చాలా మంచి ఫలితాలొస్తాయి. ఎందుకంటే 2026ని మొత్తం కూడండి. కూడితే ఒకటో నంబరొస్తది. ఆ 1 అనగానే సూర్యభగవానునికి సంబంధించిన సంఖ్య. ఆ ఒకటో నంబరు ఎంత అద్భుతం అంటే ఈ 2026లో సింహరాశి వారికి మంచి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గురువు గూడా లాభస్థానంలో ఉన్నాడండి. ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అయినప్పటికిని ఈ 2026 మరి మార్చి 19వ తారీఖున మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు దేవతల గురువైనటువంటి బృహస్పతి నవనాయకుల్లో రాజుగా వ్యవహరిస్తున్నాడు. తన ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి సూర్యుడికి గురువు చాలా దగ్గరి మిత్రుడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది చేస్తే ఆ పనిలో సక్సెస్ అనేది కూడా తప్పకుండా ఉంటుందండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికెళ్తారు. ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమమ్ 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేసుకోండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని అంటే న్యూమరాలజీ కమ్ యాస్ట్రాలజీ 2 మెర్జ్ చేసి చూస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, 2026 సంవత్సరం అంతా కూడా చాలా చాలా మంచి ఫలితాలను మీకు అందించబోతుంది. మరి సూర్యభగవానుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక.